సో రామకృష్ణ గారు, అదేవిధంగా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఎటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి, సో అదేవిధంగా ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా ముందు ముందు రాబోతున్నాయి, సో దీనికి మీరేం చెప్తారు? అంటే ఇండియాకి చాలా మంచి అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయండి. అంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఈ క్వశ్చన్ ఉంటుంది, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలని. అంటే మనం గతం కనుక చూసినట్లయితే ఒక డిప్ తీసుకున్నప్పుడో లేకపోతే మనం గత సంవత్సరం 2020లో మన పాండమిక్ ఎప్పుడైతే మొదలైందో మార్చ్ ఏప్రిల్ నెలల్లో, అప్పుడు మార్కెట్స్ భారీ పతనాలు అయ్యి అక్కడి నుంచి కోలుకోవటం మొదలుపెట్టింది. అంటే ఆల్మోస్ట్ మన నిఫ్టీ కనుక తీసుకున్నట్లయితే 7,500 మార్కు దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ 15,000 మార్క్, అంటే ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది కేవలం ఒక సంవత్సరంలోనే. అలాంటి డిప్లో కనుక బై చేసినట్లయితే మంచి లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని అందరూ ఏమనుకుంటుంటారంటే అదే డిప్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి డిప్స్ జనరల్గా దశాబ్దానికి అంటే ఒక డెకేడ్లో ఒకసారి కానీ 2 సార్లు కానీ మాత్రమే వస్తూ ఉంటాయి. అది ఒక ఆపర్చునిటీగా మనం పెట్టుకోవాలి. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఆ డిప్ వచ్చినప్పుడు మనం కొనేద్దాం అనుకుంటాం కానీ రియాలిటీలో కొనలేము. ఎందుకంటే తీవ్రమైన భయాందోళనలు మార్కెట్లో బయట అన్నీ వేరే విహారం చేస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో మనం షేర్లు కొనాలంటే చాలా భయం ఉంటుంది. ఎప్పుడైతే అక్కడి నుంచి మార్కెట్స్ చిన్నగా పైకి వచ్చి ఎప్పుడైతే 100%, 50% రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి, అప్పుడు మళ్ళీ ఇన్వెస్టర్స్ అందరికీ ధైర్యం వస్తుంది. అరే మనం మిస్ అయిపోయాం గతంలో ఇలా మార్కెట్ పడిపోయినప్పుడు, అలా అక్కడ కొనాల్సింది అనుకుంటాం. కానీ మనం గతంలోకి వెళ్ళి మనం ఆ పని చేయలేం కదా. అంటే ఎప్పుడు పని అప్పుడే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక పెద్ద డైలమా మార్కెట్లో ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, టైమింగ్ ఎలా చేయాలనే దాని మీద సర్వత్రా అంటే డౌట్స్ ఉంటాయి, ఆసక్తి ఉంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్కి మనం టైం ఇవ్వాలి. టైమింగ్ అనేది మనం చేయలేము. ఎప్పుడు మార్కెట్స్ పడిపోతాయి, ఎప్పుడు పైకి వస్తాయి అనేది ఎవరికీ తెలియదు. అందుకని ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా ఒక చిన్న మొత్తం, మీరు ఒక 100 రూపాయలు, అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అంటే ఒక 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనీసం 1 లక్ష రూపాయలతో మొదలు పెట్టాలి. ఒక 1 లక్ష రూపాయలతో ఒక 20% ఇన్వెస్ట్మెంట్స్ కనుక మార్కెట్లో డిప్లాయ్ చేస్తే చిన్నగా దాని మీద వచ్చే రిటర్న్స్ మనం చూసుకుంటూ వాటిని మేనేజ్ చేసుకుంటూ ఆ షేర్స్ని మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అట్లాగే భవిష్యత్తులో అనుకోకుండా ఏమైనా విపత్తులు వచ్చి మళ్ళీ మార్కెట్స్ కరెక్షన్ తీసుకువెళ్ళినప్పుడు మళ్ళీ చిన్నగా మిగతా అమౌంట్స్ కూడా పెట్టుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది. అందువల్ల మనం ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే మార్కెట్కి వీలైనంత టైం కనుక ఇచ్చినట్లయితే మన పోర్ట్ఫోలియో గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా టైం చేద్దాం అనేది చాలా కష్టం. ఎన్నిసార్లు చేయగలుగుతాం అంటే రాబోయే రోజుల్లో ఎప్పుడో డిప్ వచ్చినప్పుడు ఒకసారి చేయగలుగుతాం. మళ్ళీ డిప్ కోసం చూడాలంటే కేవలం డిప్స్లో మాత్రమే నేను ఇన్వెస్ట్ చేస్తాను, టైమింగ్ చేస్తానంటే చాలా కష్టం అది. అలా చేయటం ఫ్రెష్ ఇన్వెస్టర్స్ ఎవరు చేయలేరు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక డిప్లో వెరీ బిగినింగ్ ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది సైకలాజికల్గా. ఎందుకంటే ఆ గతంలో షేర్స్లో ఇన్వెస్ట్ చేసిన అనుభవం లేదు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన అనుభవం లేదు. ఇప్పుడు సడన్గా ఒక డిప్ వచ్చింది, ఇప్పుడు కొనమంటే ఆ వ్యక్తికి ఏమీ అవగాహన ఉండదు కాబట్టి అతను కొనడు. ఎందుకంటే ఇంత రోజు పడిపోతున్న తరుణంలో నేను ఎలా కొంటాను అనుకుంటాను. కానీ ఎప్పుడైతే మార్కెట్స్ ఒక లోయెస్ట్ పాయింట్ నుంచి మళ్ళీ ఒక 50%, 100% గ్రో అవుతాయో అప్పుడు మళ్ళీ అతనికి కాన్ఫిడెన్స్ వస్తుంది. అందువల్ల వెరీ ఫస్ట్ టైం ఒక ఇన్వెస్టర్ మాత్రం ఒక డిప్లో కొనడానికి సాహసం చేయలేడు. అదే ఒక సీజన్డ్ ఇన్వెస్టర్ కానీ సీజన్ ట్రేడర్ కానీ ఒక డిప్లో కొనగలుగుతాడు. ఎందుకంటే అతనికి తెలుస్తాయి ఒక డిప్స్ వస్తుంటే మళ్ళీ పైకి వెళ్తుంటే మార్కెట్స్ అనేవి తెలుస్తాయి కాబట్టి ఒక సీజన్డ్ ఇన్వెస్టర్ ఒక డిప్లో కొనగలుగుతాడు. అందుకని నేను ఫ్రెష్ ఇన్వెస్టర్స్ చెప్పేది ఏంటంటే మార్కెట్ని టైమింగ్ చేయబాకండి, టైం ఇవ్వండి. మార్కెట్లో మీరు పెట్టిన పెట్టుబడులకి టైం ఇవ్వండి, అవి ఆటోమేటిక్గా మీకు లాభాలు ఆర్జించి పెడతాయి. అదే సమయంలో మంచి షేర్లలో క్వాలిటీ షేర్స్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి.